చాలా సంతోషంగా ఉందండి. సో అందువలన నేను చేయాల్సి వచ్చింది. నా కెరీర్లో ఎప్పుడు మీకు తెలిసే ఉంటుంది, నేను త్వరగా డేట్ వేసిన తర్వాత మారలా. బట్ ఇవాళ కామన్ అయిపోయింది. సో వీఆర్ ఆల్ ఇక్కడ అంతా ప్రాజెక్ట్ని ఎంతో మనసు పెట్టి చేసుకుని, ప్రాణం పెట్టి చేసుకున్న, ఎంతో బాగా చేసిన, మళ్ళీ మనం మార్కెటింగ్ అనేది వాళ్ళ అది నెక్స్ట్ అక్కడి నుంచి ఒక పెద్ద ఇది అంత బాగా మనం దీన్ని బట్ మార్కెటింగ్ చేయటం కూడా ఇంపార్టెంట్. దాన్ని అందరికీ రీచ్ అవటం ఇంపార్టెంట్, రీచబిలిటీ. చాలా సంస్కారవంతమైన ప్రేక్షకులు, ఎందుకంటే సినిమా బాగుంటే చూస్తాం, కంటెంట్ బాగుంటే చూస్తాం. ఈ మధ్యన ఎక్కువ వినపడుతుందండి అది. ఈ మధ్యన లేటెస్ట్గా 2-3 సినిమాలు మనకి, ముఖ్యంగా కోర్టు ఎంత మంచి సినిమానో అందరికీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటారు. ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ కాదు, మన గుండె మన కూర్చోపెట్టగలిగేది ఎంటర్టైన్మెంట్. అది ఎమోషన్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఇన్ ఎనీథింగ్ కెన్ బి టోల్డ్. అలాగే అలా చేసిన ఇవాళ మన కంటెంట్ నమ్ముకుని నాకు నా సెకండ్ ఇన్నింగ్స్ ముఖ్యంగా ఒక జెంటిల్మెన్, మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత ఒక సమ్మోహనం, తర్వాత మళ్ళీ 2-3 ఏళ్ళ తర్వాత మీ అందరికీ తెలుసు యశోద. ఎప్పుడో ఆదిత్య 369 నా 32 ఏళ్ళు చేసింది అవి కాదు. అవి అన్నీ నేను ఆ ఏజ్లో అబ్బో ఏంటి ఇంత కొత్తగా ఉందని ఆ సినిమా చేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ నేను అన్ని లైఫ్లో అప్ అండ్ డౌన్ చూసిన తర్వాత చాలా ఆలోచన చేస్తే నాకు అవకాశం మోహన్ కృష్ణ గారు నేను కలిసి స్టార్ట్ చేసాం. దీనికి నిజంగా కారకుడు కూడా మళ్ళంగా మహానుభావుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. కృష్ణ మంచి నువ్వు మోహన్ కృష్ణ చేయవా, మంచి సినిమా చేయదు కానీ అని అన్నారు. చిన్న గ్యాప్ వచ్చినప్పుడు నాకు ఆ గ్యాప్లో మళ్ళీ మేము ఇద్దరం స్టార్ట్ చేయడం జరిగింది. అదృష్టం, ఆ కథను నమ్మాం, అది జెంటిల్మెన్ అయింది, నాని గారితో చేసింది. ఎంత సక్సెస్ అయిందో మీకు తెలుసు. తర్వాత 2 ఏళ్ల తర్వాత మళ్ళీ సమ్మోహనం చాలా బాగుంది ఇది అనిపించింది. సుధీర్ బాబు గారు, ఆదిత్యరావు హైదరితో. మళ్ళీ నేను ఇండివిజువల్గా యశోద చేశాను, మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ సమంత గారితో. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ద ప్రోడక్ట్ అండ్ సక్సెస్ఫుల్. అండ్ తర్వాత ఇట్లా చేసుకుంటూ వస్తుంటే మళ్ళీ ఈ కథ నేను లాస్ట్ ఇయర్ విన్న తర్వాత చాలా టెంప్ట్ అయ్యాను. నా లైఫ్లో అంటే చిన్నోడు పెద్దోడు నాది కామెడీ సినిమానే, కామెడీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఫుల్ ప్లెజ్డ్ ఎంటర్టైన్మెంట్. జంజాల్ గారితో 2 సినిమాలు రాయించుకున్న నేను చిన్నోడు పెద్దోడు ఆదిత్య 369 ఎప్పుడు అంటుండేవాడిని జంజాల్ గారు నాకు సినిమా చేసి పెట్టండి సార్ అంటే, నీకు ఎప్పుడే ఇంట్లో వాడు నీకేంటయ్యా అంటుండేవాడు. చివరికి ఆయనతో ఆ మహానుభావుడితో చేసుకునే అవకాశం లేకుండా పోయి ఒక ఫుల్ ప్లెజ్డ్ ఎంటర్టైన్మెంట్ చేయాలి, మంచి కామెడీ. అసలు ఎంత అద్భుతంగా ఉండాలంటే ఇంకా లోపలికి వెళ్తే అంత ఫీస్ట్ అలా అనిపించడంలో నాకు మోహన్ కృష్ణ గారు ఫుల్ నరేషన్, ఆయన ఏం చెప్పినా నాకు ఫుల్ ప్లెజ్డ్గా చెప్తారు. తర్వాత ఒక బైండింగ్ మొత్తం డైలాగ్తో సహా ఉన్న స్క్రిప్ట్ ఇచ్చారు. ఆ తర్వాత స్టార్ట్ అయిన సినిమా ఇది. అంత బాగా చేశానండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద ప్రోడక్ట్. 100% సక్సెస్. నేను అంత హ్యాపీగా నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సారీ, ప్రతి పేరునే చెప్తున్నానండి. నాకు ప్రియదర్శి గారు కానీ ఇవాళ పెర్ఫార్మెన్స్ అది మీరు సినిమాలో చూసినప్పుడు చెప్తారు, రెగ్యులర్గా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అట్లాగే వెన్నెల కిషోర్ గారు కానీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే వెన్నెల కిషోర్ గారిని మేము దాదాపు 50 days, ఈయన 50 రోజులు, అంటే త్రూ అవుట్ హీరో గారు ఎంత చేశారో అంత చేశారు. అట్లాగే ఏంట్రా సెకండ్ హాఫ్లో వచ్చిన నాకే ఇంత తెలియస్తున్నారు ఏంట్రా అని ఈయన అన్నారే. ఇట్స్ గ్రేట్ అసెట్స్ అండి ఈ ముగ్గురు ఉంటే నాకు అనిపించింది. అలాగే అవసరాల శ్రీనివాస్ది వెరీ స్పెషల్ క్యారెక్టర్. భరణి గారు కానీ వీరి మన వడ్లమాన్ శ్రీనివాస్ గారి క్యారెక్టర్, ఆయన లాస్ట్ టైం చెప్పారు ఇది మిస్ అయ్యారేమో కానీ చాలా పెద్ద క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. నరేష్ గారు, ముఖ్యంగా నరేష్ గారు అందరూ అసెట్స్ అండి ఈ సినిమాకి. యు విల్ ఆల్ ఎంజాయ్. నేను మంచి సినిమా డెలివరీ చేస్తున్నా, అది 100% హాయిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.